ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచింపబడిన శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 3వ అధ్యాయము 40 మరియు 41వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తతే. భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో మనకు వివరించి చెప్తున్నారు. మయాధ్యక్షేణ ప్రకృతి, ఈ జగత్తంతా కూడాను నా అధ్యక్షన నిర్వహించబడుతుంది. భౌతిక ప్రకృతి కానివ్వండి, జీవాత్మ కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తు కానివ్వండి, అన్నీ కూడాను భగవంతుని ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది భగవంతుని ఆధీనంలో ఉంది అని మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు భగవంతుని శరణాగతి పొందడానికి మన జీవన విధానము సులభతరం చేసుకోవడానికి ఇష్టపడతాం. అలాంటి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకి ఎవరు అందించగలుగుతారు? భక్తియుక్త సేవలో నియుక్తులైనటువంటి శుద్ధ భక్తుల ద్వారా మాత్రమే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. అలాంటి శుద్ధ భక్తులలో నారదుడు ఒకరు. తత్వవేత్తల గురించి మాట్లాడుకుంటూ మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నప్పుడు గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాము. రకరకాల తత్వవేత్తలు ఉంటారు. భగవంతుని అర్థం చేసుకోవడానికి రకరకాల విధి విధానాల్ని కూడా అవలంబిస్తారు. యోగాభ్యాసంలో రకరకాల యజ్ఞాల ద్వారా భగవంతుని అర్థం చేసుకునే, సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం గురించి మనం చర్చించుకున్నాం. అలాగే తత్వవేత్తలు కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళుంటారు. అందులో ఉత్తములెవరు? భగవంతుని స్వయంగా గాంచి ఆ దేవదేవుని యొక్క దివ్యమైన ప్రేమయుత సేవకి తమను తాము సమర్పించుకున్న వాళ్ళు అత్యంత ఉత్తములు, గణులు. అందులో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి నారదుడు. ఎవరైనా సరే భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని సంప్రాప్తించుకోవాలి అంటే ఏం చేయాలి? ప్రామాణికమైన గురువుని ఆశ్రయించడం ద్వారా మాత్రమే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోగలుగుతారు. భగవంతుని తత్వాన్ని తెలుసుకొని, అన్నింటికి కారణభూతమైన వాడు భగవంతుడే అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా, ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా వ్యక్తి ఎప్పుడు కూడాను భగవద్భక్తుడు కాలేడు. భగవద్భక్తుడు కావాలి అంటే ముందు వైరాగ్య స్థితి రావాలి. వైరాగ్య స్థితి రావాలి అంటే నావి అని నేవైతే భావిస్తున్నానో అవన్నీ నిజానికి నేను కాదు అధిపతిని, భగవంతుడైన శ్రీకృష్ణుడే అధిపతి అనే విషయాన్ని తెలుసుకోగలగాలి. ఆ పరిజ్ఞానం మనకెలా లభిస్తుంది? ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని నుంచి ఆ పరిజ్ఞానాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే దాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. అలా అవగతం చేసుకొని భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి శుద్ధ భక్తుడు మాత్రమే ఈ భవసాగరం నుంచి బయటపడగలుగుతాడు. అలాంటి వ్యక్తి భగవంతునికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలుగుతాడు. ఇలాంటి మార్గదర్శనం చేయగలిగేటువంటి వ్యక్తులు శుద్ధ భక్తులు శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణ సేవలో నియుక్తులైన వాళ్ళు మాత్రమే చేయగలరు. శాస్త్రంలో చెప్పబడిన మాట వాస్తవమే. ఏమిటది? బహూనాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అనే శ్లోకాన్ని మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. అది సత్యమైనప్పటికీ నిజానికి శుద్ధ భక్తులు అర్హత లేని వాళ్ళని కూడాను ఆ అర్హతకి తీసుకురాగలుగుతారు వాళ్ళ కృప ద్వారా. మనం చూడవచ్చును కలియుగంలో వ్యక్తులందరికీ ఆ అర్హతలు లేకపోయిండవచ్చు గాక. కానీ వాళ్ళలో అర్హతలను ప్రవేశపెట్టగలిగేటువంటి శక్తి కూడాను శుద్ధ భక్తులకు ఉంటుంది. అలాంటి శుద్ధ భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారి యొక్క
శుద్ధత మూలంగా బలీయమైనటువంటి ప్రగాఢ వాంఛ ఈ జీవాత్మలన్నీ కూడాను భౌతిక జీవన విధానం నుంచి బయటపడి శుద్ధమైనటువంటి భగవత్ సేవలో నియుక్తులై ఆధ్యాత్మిక ఆనందభూతిని పొందాలి అనేటువంటి శుద్ధమైన కోరిక మూలంగా అనేక మంది భక్తిని స్వీకరించగలిగారు. ఈనాటికి కూడాను స్వీకరించగలుగుతున్నారు శీల ప్రభుపాదుల వారి కృప వల్ల. శుద్ధ భక్తులైన వాళ్ళు భక్తులను సందర్శించుకోవాలి అని ఆకాంక్షిస్తుంటారు. పంచపాండవుల గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు భక్తియుక్త సేవలో నియుక్తులైనటువంటి భక్తులు. అందుకనే నారదుడు లాంటి వాళ్ళు కూడాను అనేక పర్యాయాలు యుధిష్ఠిర మహారాజు యొక్క రాజ్యాన్ని దర్శించుకునేవాళ్ళు. అలాంటి స్థితిలో ఈ సందర్భంలో ఎప్పుడైతే నారదుడు హస్తినాపురాన్ని దర్శించుకున్నారో, యుధిష్ఠిర మహారాజుని దర్శించుకోవడానికి వచ్చారో, అప్పుడు నారదుడిని గౌరవించి యుధిష్ఠిర మహారాజు, పాండవులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నారదుడు ఏం చెప్తున్నాడు? "ఓ రాజా! ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరాధీనులై ఉన్నందున ఎవరిని గూర్చి శోకింపకము. కనుకని జీవులు మరియు వారి పాలకులందరూ తమ రక్షణార్థమై పూజా కార్యములను నొనరించుచుందురు." భౌతిక జీవన విధానంలో కలవడము, విడిపోవడము అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడాను భగవత్ ప్రేరణతో జరుగుతుంది. భగవంతుడి కృప వల్లే జరుగుతుంది. చాలా సార్లు మనం ఏమనుకుంటాము అంటే, ఆ! మన ప్రజ్ఞ మూలంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటాం. కానీ భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ జరిగేటువంటి అన్ని సంఘటనలకి మూల కారకుడు భగవంతుడైన శ్రీకృష్ణుడే. ఆ మాట వినగానే చాలామంది పరిజ్ఞానము సంపూర్ణంగా సంతరించుకునే వాళ్ళు వెంటనే అడిగే ప్రశ్న ఏమిటి? అన్నింటికి మూల కారకుడు శ్రీకృష్ణుడైనప్పుడు ఏవైనా పాపభూయిష్టమైన పనులు చేస్తే నేనెందుకు బాధ్యత వహిస్తాను? చక్కని ప్రశ్న కదా! తార్కికమైన ప్రశ్న. ఎవరి మూలంగానో నేనొక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు దానికి బాధ్యతని నేనెందుకు వహించాలి? కానీ మనం నిర్వర్తించేటువంటి బాధ్యతని భగవంతుని ఆదేశంతో నిర్వర్తిస్తే దానికి బాధ్యత భగవంతుడు స్వీకరిస్తాడు. భగవంతుని ఆదేశానికి వ్యతిరేకంగా నిర్వర్తిస్తే దానికి బాధ్యతని మనమే స్వీకరించాలి. అదేమిటి? అన్నీ కూడా భగవంతుని ఆజ్ఞ ప్రకారమేగా జరుగుతున్నాయి. అప్పుడు నేనెలా ఏదైనా చేయగలను? చూడండి, భౌతిక జగత్తులో కానీ, ఆధ్యాత్మిక జగత్తులో కానీ ప్రతి వాళ్ళు కూడాను పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ఆధీనముననే ఉన్నారు. ఎక్కడి నుంచి? బ్రహ్మ నుంచి చీమ వరకి. ఈ భౌతిక సృష్టికి, ఈ సృష్టికి ఆ! ఈ భువనానికి బ్రహ్మ అధిపతి. బ్రహ్మని శ్రీల ప్రభుపాదుల వారు ఎలా వర్ణిస్తారు అంటే, ఇంజినీర్ అంటాడు. భౌతిక సృష్టికి కావాల్సినటువంటి ప్రతిక్రియలని చేసి సృష్టిని చేసిన బ్రహ్మ. అతను కూడాను జీవుడే. అక్కడి నుంచి మొదలెడితే అతి సామాన్యమైన చీమ. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ఆజ్ఞకు కట్టుబడే ఉన్నారు. కానీ భగవంతుని యొక్క ఆజ్ఞకి విరుద్ధంగా చేయగలిగేటువంటి స్వతంత్రతని కూడా, నియమితమైన స్వతంత్రతని భగవంతుడు జీవాత్మకి ప్రసాదించారు. ఎప్పుడైతే భగవంతుని నియమాలకు విరుద్ధంగా జీవాత్మ జీవించాలని ఆకాంక్షిస్తుందో అప్పుడేమవుతుంది? వాళ్ళని అసురులు అంటారు. దానికి పర్యవసానంగా దండన కూడా స్వీకరించబడుతుంది. చూడండి, చాలా ముఖ్యమైన విషయం. ఎంత తర్కించినా కూడాను, ఎంత వాదించినా కూడాను, మూల సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనకు అవగతమయ్యేది ఏమిటి అంటే,
మనమంతా కూడాను జీవాత్మలన్నీ కూడాను భగవంతుని ఆనందం కోసం సృష్టించబడ్డాము. ఇది సత్యము. ఎంత శీఘ్రంగా దాన్ని మనము స్వీకరిస్తే అంత శీఘ్రంగా మనం భగవంతుని శరణాగతి పొందగలుగుతాం. మనకి స్వతంత్రత ఉన్నమాట వాస్తవమే. కానీ మన స్వతంత్రత చాలా నియమితమైనటువంటి స్వతంత్రత. చూడండి, ఒక గదిలో పెట్టేసి ఎవరినైనా బంధించేసామనుకోండి. లేకపోతే దానికి ఒక మంచి ఉదాహరణ శ్రీల ప్రభుపాదుల వారిస్తారు. ఒక ఆవు ఉందనుకోండి. ఆవుని ఒక పలుపు తాడుతో కట్టేస్తారు. కట్టేస్తే దానికి స్వతంత్రత ఉంటుంది. ఎంత స్వతంత్రత ఉంటుంది? ఆ తాడు యొక్క వ్యాసార్థముతో ఎంత చుట్టూ తిరగగలదో అంతవరకే దానికి స్వతంత్రత ఉంటుంది. అలాగే భౌతిక జగత్తులోని భౌతిక జగత్తు కానియండి, ఆధ్యాత్మిక జగత్తు కానియండి, జీవాత్మ కానివ్వండి, ప్రకృతి కానివ్వండి. నిజానికి జీవాత్మ కూడాను ప్రకృతి అని చెప్పబడింది. సో, అన్నీ కూడాను కదిలేవి, కదిలనివి అన్నింటిని కూడాను భగవంతుని ఆధీనంలో నియంత్రించబడుతున్నాయి. ఎవరైనా ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నారు అంటే కూడాను దానికి కారణం ఏమిటి? భగవంతుని ఆజ్ఞ చేతనే జరుగుతుంది. 2 స్పష్టంగా తెలుసుకోవాలి. ఏమిటి అంటే, అప్పుడు అన్నీ భగవంతుని ఆజ్ఞచే జరుగుతుంటే మళ్ళీ ఈ ప్రశ్న ఉద్భవిస్తుంది. కర్మ ఎందుకు నాకు? పాపానికి నేనెలా కారణభూతమవుతాను? పాపానికే కాదు, పుణ్యానికి కూడా మనం కారణభూతమవుతున్నాం. పాపము, పుణ్యమే కాదు, భక్తికి కూడా మనం కారణభూతమవుతున్నాం. అన్నీ కూడాను రచించేశారు భగవంతుడు. రచించేసి జీవాత్మల ప్రకటితం కూడా చేశారు. ఎందుకని? తన ఆనందం కోసమే. అందుకని భగవంతుడు ఏమని చెప్పారు? సుప్రీం కంట్రోలర్, పరమ నియంత. నియంత అంటే నిజానికి ఎవరు? ఆధీనంలో ఉంచుకునేవారు. భౌతిక జీవన విధానంలో నియంత అనగానే మనం ఏమనుకుంటాము? చాలా క్రూరుడు అనే భావన కలుగుతుంది. ఎందుకనంటే భౌతిక జగత్తులో ఎవరైతే నియంతలుగా పరిపాలించారో వాళ్ళందరూ కూడాను చాలా క్రూరమైన పరిపాలన అందించినట్టు మనకు తెలుస్తుంది. కానీ దాన్ని మాత్రమే చాలా వరకు చర్చించుకుంటాం చరిత్రలో కూడా. కానీ నిజానికి రాజ్యాధికారాన్ని వహించినటువంటి ఉత్తమమైన రాజులు అనేక మందున్నారు. శ్రీమద్ భాగవతంలో మనకు కనిపించే రాజులందరూ కూడాను అలాంటి ఉన్నతమైనటువంటి రాజులే. వాళ్ళు కూడా నియంతలే నిజానికి. ఎలా నియంతలు? ప్రేమపూర్వకమైన నియంతలు. ఇది ఆచరించాలి అని ఆచరింపజేసినటువంటి నియంతలు. అలాగే భగవంతుని నియంతృత్వం కూడా ప్రేమతో కూడుకున్నటువంటి నియంతృత్వం. చాలా కష్టతరమైన విషయం. ఎందుకనంటే మనకి భౌతిక జీవన విధానంలో నియంత్రణ అనగానే వచ్చేదేమిటి? కంట్రోలింగ్. అధికారంలో ఒకరు ఎవరో ఉన్నారు. అంటే వాళ్ళ నియంత్రణలో నేనున్నాను అంటే అర్థం ఏమిటి? వెంటనే మనకనిపిస్తుంది నాకు స్వతంత్రత లేదింక. అందుకని మనం ఎలా భావిస్తాము అంటే భౌతిక జీవన విధానంలో నియంత అనగానే అంగీకరింపబడని ఒక దుర్మార్గాన్ని మన మధ్యలో అలాగా మెదులుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఆధ్యాత్మికమైంది. అందుకని భగవంతుని నియంత్రణ కూడా చాలా ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. భగవంతుని నియంత్రణలో ఉండడము అనేటువంటిది బద్ధజీవులకి అదృష్టమైతే, నిజానికది జీవాత్మ యొక్క శాశ్వతమైన ఉనికి, శాశ్వతమైన స్థితి, ప్రాకృతిక స్థితి. కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ లివింగ్ ఎంటిటీ. ఎంత శీఘ్రంగా మనం అర్థం చేసుకుంటే అంత ఉత్తమం. ఏంటి? నేను స్వతంత్రుడను కాను. భౌతిక జీవన విధానంలో కూరుకుపోవడానికి ఏకైక కారణం ఏమిటి అంటే, ఈ భౌతిక ప్రకృతి మీద నేను ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి ఆకాంక్ష జీవుడిని భౌతికమైనటువంటి బంధనాలతో బంధించి ఉంచుతుంది. లార్డ్ ఇట్ ఓవర్ ద మెటీరియల్ నేచర్. భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనేటువంటి తాపత్రయము మనిషిని ఈ భవబంధనాల్లో చిక్కుకొనుండేలా చేస్తుంది. కానీ ఆ ఆకాంక్షతో భౌతికమైనటువంటి ఈ స్థితులలో ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నా కొద్దీ ఏం జరుగుతుంది? క్లేశాలు పెరుగుతాయి. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? దాని మీద ఆధిపత్యం చెలాయించని ప్రయత్నం చేస్తున్నా కొద్దీ, మనం ఇంకా కూడాను భౌతిక బంధనాల్లో చిక్కుకొని, దాని పర్యవసానాన్ని అనుభవించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది.
అలాంటి వాళ్ళే ప్రతి క్షణము నియంత్రణలో ఉన్నప్పటికిని ఏమంటారు? భగవంతుడే లేరండి. మేము స్వతంత్రులము అనుకుంటారు. చూడండి, ఏది జరగవలసినా కూడాను భగవంతుని కృప లేకుండా జరగదు. మన మన చేతి, కాళ్ళు 2 మనం అనుకుంటాం ఇవి నావే కదా! నా ఇష్టం నేను ఎలా అంటే అలా చేయొచ్చును అని. భగవంతుని అనుజ్ఞ లేకపోతే ఈ శరీరంలోని అవయవాలు కూడాను చచ్చుబడడానికి క్షణం కూడా పట్టదు. ఈశ్వర సర్వభూతానాం హృదేష్ అదేంటిది? ఈశ్వర సర్వభూతానాం హృదేశయార్జున తిష్టతి. భగవంతుడు అందరి హృదయాల్లో ఉండి వాళ్ళచే కావలసినటువంటి కార్యక్రమాల్ని నిర్వర్తింపజేస్తున్నారు. నియంతే కానీ ప్రేమపూర్వకమైన నియంత కాబట్టి భగవంతునికి వ్యతిరేకమైన భావాన్ని కలిగినటువంటి జీవాత్మల్ని కూడాను ప్రేమపూర్వకంగా అవి పూర్తి చేసుకొని దాని పర్యవసానము ఎలా ఉంటుందో గ్రహించి పరిజ్ఞానాన్ని సంతరించుకొని తద్వారా తమ సహజమైన స్థితికి రావడానికి కావలసిన పరిస్థితుల్ని భగవంతుడు స్వయంగా హృదయంలో ప్రకటితమై సహకరించి మన వెనక్కి తీసుకెళ్తున్నాడు. భౌతిక జీవన విధానం నుంచి బయటపడ్డము అంటే అతి తేలికైన విషయము. అలాగే అతి క్లిష్టమైన విషయం కూడాను. అది దేని మీద ఆధారపడి ఉంది? మన చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఒకానొక సందర్భంలో శిల ప్రభుపాదుల వారు ఒక ప్రశ్నకి సమాధానంగా చెప్తారు. కృష్ణ చైతన్యము సులభతరమైందా? కష్టతరమైందా? సరళ హృదయులకి చాలా సులభతరమైంది. సంక్లిష్టమైనటువంటి మానసిక స్థితిని కలిగిన వ్యక్తులకి ఇది చాలా కష్టమే. ఈ విషయము తెలియనన్నాళ్ళు మనం పరాధీనులము అనే విషయాన్ని తెలియనన్నాళ్ళు కూడా నేను సంపూర్ణ స్వతంత్రుడనే భావనలో యుక్తులైననున్న వాళ్ళు కూడాను భగవంతునికి తిరుగుబాటు ధోరణిలో ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నన్నాళ్ళు కూడాను భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉండాల్సిన అగత్యం ఏర్పడుతుంది. భౌతిక బంధనాల్లో చిక్కుకోవడమే కాదు, భౌతిక జగత్తు యొక్క కఠినమైన నియమానికి, దాని పర్యవసానాలకి కారణభూతమవుతుంది మన ప్రతి చర్య కూడాను. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడాను భగవంతుడిని అంగీకరిస్తారు. మూర్ఖులు మాత్రమే భగవంతుడు లేడు అని పలుకుతారు. ఈ నగ్న సత్యము భగవంతుని యొక్క ఉనికిని తెలియజేయడానికి కొన్నిసార్లు భగవంతుడు కొన్ని కఠినమైన స్థితుల్ని జీవాత్మకి కల్పిస్తూ ఉంటారు. అలాంటి కొన్ని కఠిన స్థితులే కుటుంబ సభ్యులలోని కొందరు మన నుంచి దూరమైపోవడం. ఇక్కడ యుధిష్ఠిర్ మహారాజు కూడా అలాంటి స్థితి కల్పించబడింది. పెద్ద తల్లి హఠాత్తుగా నిష్క్రమించింది. ఉద్విగ్నవరుడైనాడు ధర్మరాజు. ఆ స్థితిలో ధర్మరాజు గొప్ప భక్తుడు. కానీ ఉద్విగ్నభరితుడయ్యాడు. ఏమిటి? పెదనాన్న, పెద్ద తల్లి, చిన్నాన్న ముగ్గురు కూడాను కనబడకుండా పోయారు. శ్రీల ప్రభుపాద వారి భాష్యంలో ఒక వాక్యాన్ని ఉద్ఘాటిస్తారు. పూర్వ కర్మలను అనుసరించే ధృతరాష్ట్రుడు ఆ స్థానమున నెలకొల్పబడెను. పలు సుఖాలు, పలు దుఃఖాల్ని ఇదివరకే అనుభవించారు. చూడండి, కర్మ సిద్ధాంతం చాలా సంక్లిష్టమైనటువంటిది. అది ఎలా నిర్వర్తించబడుతున్నది అనేటువంటిది సంపూర్ణంగా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ సైన్స్ సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానంతో నిర్వహించబడుతుంది. అది మనకు సంపూర్ణంగా తెలీదు. అందుకని అదెలా, ఇదెలా, అదెలా అనేటువంటి సందిగ్ధావస్థలో నియుక్తులమైంట. ధృతరాష్ట్రుడికి ఆ స్థానం ఇవ్వబడ్డానికి కూడాను
తర్వాత 100 మంది పుత్రులను ప్రసాదించడానికి కూడాను, తర్వాత 100 మంది పుత్రులు మృతి చెందడానికి కూడాను కారణభూతం ఏంటంటే ధృతరాష్ట్రుని యొక్క పూర్వకర్మ ఫలితం అది. మన జీవితంలో కూడా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకి మూల కారణం ఎవరంటే ఎవరో కాదు. స్వయంగా మనమే. మనం ఈ జన్మలో కానీ, పూర్వజన్మలో కానీ చేసుకున్నటువంటి కర్మ ఫలాల్ని మాత్రమే మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే ఆ కర్మ ఫలాలు ఫలదీకరింపజేయాలి అంటే కూడాను దానికి భగవంతుని యొక్క కృప కావాలి. ఇదే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇవి 2 కూడాను వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నట్టుగా, ఒకదాన్నొకటి విరుద్ధంగా ఉన్నట్టుగా కనబడతాయి. ఏమిటంటున్నాము? అన్నింటికి మూలకారకుడు భగవంతుడైన శ్రీకృష్ణుడే. అతని అనుజ్ఞ లేకుండా ఏమి జరగదు. మళ్ళీ అంటున్నాము నాకు జరిగే కార్యక్రమానికి కారణము నా కర్మలే. నా పూర్వ కర్మలే కారణము. ఇవి 2 కూడా అసత్యం కాదు. 2 కూడా సత్యాలే. భగవంతుడు మనకి ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పేశారు. కానీ ఆచరణకి విరుద్ధంగా ఏం చేయకూడదో వాటిని మనం చేశామనుకోండి, వాటిని కూడా అనుమతిస్తున్నారు భగవంతుడు. ఎందుకని? తన దగ్గర శక్తి లేకుండా కాదు, కరుణతో అనుగ్రహిస్తున్నారు. మనమంతా సృష్టించబడడానికి ఏకైక కారణం ఏంటి అంటే, భగవంతుని యొక్క ఆనందం కోసమే మనం సృష్టించబడ్డాము. సత్యము. చాలా కఠినంగా కనబడవచ్చును. అదేమిటి? అలా అనిపిస్తే భగవంతుడు కరుణామయుడంటారు. అతని ఆనందమే చూసుకుంటున్నారా? అవును. కానీ తన ఆనందంతో పాటు, తన ఆనందంలో పాలు పంచుకునేటువంటి జీవాత్మలు కూడా అలాంటి ఆనందాన్ని పొంది అనుభూతిని కలుగజేస్తున్నారు. అందుకనే భగవత్ సేవలో ఆనందానుభూతిని మనం పొందవచ్చును. మనమంతా దేని గురించి అన్వేషిస్తుంటాము? జగత్తులో ఆనందం గురించి అన్వేషిస్తుంటాము. కానీ నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుందో తెలియకుండా మూర్ఖంగా ఏం చేస్తాము? భౌతిక జీవన విధానంలో కూరుకొని ఇంద్రియ తృప్తి ద్వారా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. కానీ అవే ఇంద్రియాల్ని భగవత్ సేవలో వినియోగించినప్పుడు సంపూర్ణమైన నిజమైన ఆనందాన్ని ఆత్మ అనుభూతి చెందగలుగుతుంది. భౌతిక జీవనంలో కూరుకుపోయి ఉన్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు కావలసిన సహకారాన్ని మనకు అందించే వాళ్ళెవరు అంటే శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తులే విదురుడు కూడా. ధృతరాష్ట్రుడు అనుభవించినటువంటి సుఖదుఖాలకి మూల కారణం అతని కర్మని. కానీ అలాంటి కర్మబంధం నుంచి ముక్తిని చేయగలిగేటువంటి వ్యక్తులు ఎవరు అంటే శుద్ధ భక్తులు. ధృతరాష్ట్రుడి యొక్క అదృష్టం ఏంటంటే విదురుడు లాంటి వ్యక్తి సాంగత్యం లభించింది. విదురుని యొక్క సాంగత్యం మూలంగా, అతని ప్రబోధనల మూలంగా ధృతరాష్ట్రుడు అన్ని రకాలైనటువంటి భౌతిక వ్యవహారాలకు స్వస్తి పలికి గృహాన్ని విడవగలిగాడు. కర్మని అధిగమించగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు అధిగమించగలరు? కర్మల యొక్క ఫలితాలని శూన్యీకరించగల శక్తి ఎవ్వరికీ కూడా లేదు జగత్తులో. కేవలం కృష్ణుడికి మాత్రమే ఉంది. అందుకని మీరు గమనించండి. కృష్ణుడు మాత్రమే ప్రకటితం చేశారు. ఏమన్నారు? 18వ అధ్యాయంలో 66 శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేషామ. మీ పాప కర్మల ఫలితాలన్నింటి కూడా తొలగించగల శక్తి నాకు మాత్రమే ఉంది. కృష్ణుడు మాత్రమే చేయగలడు. కానీ ఆయన ఎప్పుడు చేస్తానని చెప్తున్నాడు? నన్ను మాత్రమే శరణు పొందినప్పుడు మీ బాధ్యతని నేను స్వీకరిస్తాను. లాజికల్ కదా! తల్లిదండ్రుల్ని అతిక్రమించి ఇంటిని వదిలేసి వెళ్ళిన సంతానం ఉందనుకోండి, అనేక రకమైన కష్టాలను అనుభవించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులకి తండ్రి కూడాను ఏ సహకారము అందించడానికి ఇష్టపడరు. "నువ్వు నా ఆజ్ఞలో లేవు కదా! అందుకని నేను నీకు అందించను" అంటారు. సహజంగా మనకు కనబడేటువంటిది. నిజానికి ఆ పని కూడా మనకెక్కడి నుంచొస్తుంది?
భక్తియుక్త సేవకి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక జీవన విధానంలో కూడాను అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి. నేను చాలా సార్లు ఇంతకుముందు చెప్పుకున్నాం. భౌతిక ప్రకృతి అంతా కూడాను ఎందుకు సృష్టించబడింది? ఉపదేశామృతంలో చెప్పబడుతుంది ఇది స్పష్టంగాను. భౌతిక సృష్టి అంతా కూడాను భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే, భౌతిక జీవనంలో కూరుకుపోయినటువంటి జీవాత్మలు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి తెలుసుకోవడానికి కావలసిన పరిస్థితిని కల్పించడానికే భౌతిక సృష్టి ఏర్పరచబడింది. భౌతిక సృష్టి అంతా కూడాను ఆధ్యాత్మిక జగత్తుకు వికృత ప్రతిబింబము. ప్రతిబింబమే కానీ వికృత ప్రతిబింబం. అది కూడా ఎందుకు సృష్టించాడో దానికి ప్రతిబింబంగా ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కొంతైనా అర్థం చేసుకోవాలంటే కూడాను మనకి కొంత అవగాహన ఉండాలి. భౌతిక ప్రపంచంలో దాన్ని కొంత చూస్తూ ఉండాలి. భగవంతుడు తండ్రి, భౌతిక ప్రపంచంలో తండ్రి అనేటువంటి బంధం లేదనుకోండి. తండ్రి అంటే మనకెలా తెలుస్తుంది? భౌతిక ప్రపంచంలో తల్లి అనే బంధం లేదనుకోండి. ఆ పదాల్ని ఉపయోగించి భగవంతుడు ఇలాంటి వాడు అని చెప్తే ఎలా అర్థమవుతుంది మనకి? దాన్ని అర్థం చేసుకోవడానికి భౌతిక ప్రపంచంలో బంధాలన్నీ కూడా ఇచ్చారు భగవంతుడు. వాటిని కూడా మనం ఏం చేస్తాం? పరిజ్ఞానాన్ని మానవ శరీరాన్ని జీవాత్మ ఎప్పుడైతే మానవ శరీరాన్ని పొందుతుందో, ఏకైక లక్ష్యం ఏమై ఉండాలి అంటే, ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడమే ఏకైక లక్ష్యంగా కలిగి ఉండాలి. అదే మానవ జీవితం యొక్క లక్ష్యం. జీవాత్మలన్నింటిలో కూడాను ఒక జీవికి ఏదైనా లక్ష్యం ఉందా? ఏ యోనిలో ఉన్నటువంటి జీవాత్మకి లక్ష్యం ఉంది అంటే, అది మానవ జీవితంలో ఉన్నటువంటి జీవాత్మకి మాత్రమే లక్ష్యము అంటే నిర్దేశించబడింది. అలాంటి లక్ష్యము చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యము. ఎలాంటి లక్ష్యం అది? భౌతిక జీవన విధానం నుంచి బయటపడేందుకు కావలసినటువంటి స్థితిని పొందగల లక్ష్యము మానవ జీవితంలో ఉన్న జీవాత్మకి కల్పించబడింది. అందుకని నియమాలన్నీ కూడాను ఎవరికున్నాయి? మనుష్యులకు మాత్రమే ఉన్నాయి. జంతువులకు లేవు ఆ నియమాలు. కర్మ కూడా వేటికి నిర్దేశించబడింది? మానవ జీవితంలో ఉన్నటువంటి జీవాత్మకు మాత్రమే కర్మబంధనము అనేటువంటిది ఉంది. జంతు జీవనంలో ఉన్న వాటికి లేదది. అయితే మానవ జీవితాన్ని పొందినటువంటి జీవాత్మ తన లక్ష్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాడు? శుద్ధ భక్తుల యొక్క కృప ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. అలా శుద్ధ భక్తుల కృప ద్వారా తెలుసుకోవడానికి కావలసిన పరిస్థితుల్ని భగవంతుడు స్వయంగా కల్పించాడు. భగవంతుని యొక్క ఏకైక లక్ష్యం ఏమిటంటే భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి పెడదారి పట్టినటువంటి సంతానాన్ని తిరిగి సరియైన దారిలో పెట్టడము భౌతిక ప్రకృతిని సృష్టించడానికి భగవంతుని యొక్క ముఖ్య కారణం. తాను కూడా అనేక మార్లు భౌతిక ప్రపంచంలో ప్రకటితమై తన ఆహ్, భక్తులని కూడా భౌతిక ప్రపంచంలోకి ప్రవేశపెడతారు భగవంతుడు. ఎందుకని? బద్ధ జీవితంలో ఉన్నటువంటి ఈ జీవాత్మలన్నీ కూడాను దారి మళ్ళినటువంటి, దారి తప్పినటువంటి ఈ జీవాత్మలన్నింటిని కూడాను తమ దారిలో పునఃస్థాపితం చేయడానికి భౌతిక సృష్టిని సృష్టించడం కానీ, భౌతిక జగత్తులోకి భగవంతుడు ప్రకటితం కావడం కానీ, అతని భక్తుల్ని ప్రవేశపెట్టడం కానీ జరుగుతుంది. అందుకని భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తులు ఏం జరిగినా కూడాను ఏం చేస్తారు? భగవత్ కృపగా స్వీకరిస్తారు. అందుకని భౌతిక జగత్తులో జరిగేటువంటి కార్యక్రమాల్ని మన కర్మ ఫలితంగా వస్తున్నాయని స్వీకరించామనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? మరింత కర్మని ప్రోధి చేసుకోకుండా మనము దాన్ని తొలగించుకొని ముక్తి పొందడానికి కారణభూతమవుతుంది. ఇప్పుడు చూడండి ఎవరి మూలంగానే మనకి ఆవేదన కలిగిందనుకోండి. దాన్ని భక్తులెలా స్వీకరిస్తాడు? నా పూర్వజన్మ కర్మ మూలంగా అలా జరిగింది అని. నా కర్మ ఫలితమే ఇలా సంభవించింది అని అది కూడా భగవంతుని కృపగా స్వీకరించి ముందుకెళ్ళిపోతాడు. ఒకానొక సందర్భంలో శ్రీల ప్రభుపాదుల వారు ప్రచార నిమిత్తమై బయటికి వెళ్ళినప్పుడు ఒక వీధిలో ఓకే. వాహనం నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళేలోగా ఒక కుక్క ప్రభుపాదుల మీద అరవడం మొదలెట్టింది. పైకొచ్చేసి దూకడం మొదలెట్టింది. అలా ఒక క్షణం అలాగే నిలబడిపోతే ప్రభుపాదుల వారు అలా అరుస్తూ, అరుస్తూ ఇంకా చుట్టూ ఉన్నటువంటి భక్తులు దాన్ని దూరంగా తీసుకెళ్లారు. అది ఎంత గట్టిగా అరుస్తూ ప్రభుపాదుల మీదకి పరిగెత్తుకొచ్చింది అంటే, శ్రీల ప్రభుపాదుల వారు ఉపన్యసించడానికి కూర్చొని ఒక మాట చెప్తారు.
ఏదో ఆ కుక్కకి నాకి ఏదో పూర్వజన్మ బంధం ఉండుంటుంది. ఏదో కర్మని నశింపజేయడానికి అదలా అరిచేసింది. భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి వ్యక్తులు జరిగే ప్రతి ప్రక్రియను భగవంతుని యొక్క ప్రత్యేకమైన కృపగా స్వీకరిస్తారు. అది మనం అలవరుచుకోవాలి. ఆరంభ దశలో ఉన్నప్పుడు మనకది స్వీకరించడం కష్టతరంగా ఉన్నా కూడాను, మనం రోజు భగవద్గీత, భాగవతాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆరంభ దశలో మనకు ఆ చైతన్యం ఉండకపోవచ్చు. మామూలుగా ఉండదు కూడాను. భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు మామూలుగా వ్యక్తులు చేసే పనేమిటి? ఏదైనా జరిగినప్పుడు వెంటనే దానికి కారణం నేను కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కదా! ఇంకెవరి మూలంగానో ఎవరినో దానికి కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తారు. సహజంగాను. కానీ భక్తియుక్త సేవలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ అది కొంత ప్రయత్నపూర్వకంగా, కొంత ప్రయత్నం లేకుండా మనకు అలవడుతుంది. ఏమిటి అంటే దాన్ని స్వీకరించేటువంటి తత్వం అలవడుతుంది. ఎందుకని? పరిజ్ఞానం మూలంగా. మనకు సంభవించేటివన్నీ కూడాను మన పూర్వ కర్మల ఫలితంగానే సంభవిస్తాయి. వీటన్నింటి నుంచి నీ ముక్తులు కావాలి అంటే ఏం చేయాలి? కర్మలన్నిటి నుంచి కూడాను ముక్తులు కావాలి అంటే చేయవలసిందేమిటి? భగవద్భక్తిలో స్థిరపడ్డప్పుడు మాత్రమే ఈ కర్మలన్నిటి నుంచి కూడా ముక్తులు కాగలుగుతాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం సర్వ పాపేభ్యో మోక్షేశామి మా శుచః. సర్వోపాధి వినిర్ముక్తం. అన్ని రకాల ఉపాధుల నుంచి పూర్తిగా విముక్తులు కాగలిగాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఏమిటి? ఆ తర్వాత నిజంగా చెప్పాలి అంటే ఈ వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏం చేయాలి? సర్వోపాధి వినిర్ముక్తం. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే అన్ని రకాల ఉపాధుల నుంచి నేను ఈ శరీరాన్ని, లేకపోతే నేను భారతీయుని, అమెరికన్‌ని, ఇంజినీర్‌ని, డాక్టర్‌ని, భర్తని, భార్యని, పుత్రుడిని, తండ్రిని, ఈ ఇంటికి యజమాన్ని, దీనికి అధిపతిని, ఇవన్నింటి నుంచి అన్ని రకాల ఉపాధుల నుంచి ముక్తులైపోవాలి. నిజమైన స్థితిలోకి వెళ్ళాలి. అదేమిటి? అనుక్షణం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. అహం బ్రహ్మాస్మి జీవేర స్వరూపే కృష్ణ నిత్యదాస్. నేను ఈ శరీరం కాదు ఆత్మని. ఆత్మగా నా శాశ్వతమైన స్థితి భగవంతుడైన శ్రీకృష్ణుని సేవలో నియుక్తుడై ఉండడమే శాశ్వతమైన స్థితి. దీన్ని అనుక్షణం మనం గుర్తుపెట్టుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు భౌతిక జీవన విధానం నుంచి బయటపడడం అతి సులభతరం అవుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు మనకు కృష్ణ చైతన్య విధానాన్ని ప్రబోధించి, ఆ విధంగా జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన పరిస్థితులను కల్పించారు. అందుకని మనం చేయవలసిన పని ఏమిటి అంటే, కేవలము శ్రీల ప్రభుపాదుల వారు నిర్దేశించిన వాటిని మన జీవితంలోకి అన్వయించుకొని పాటించడమే మనం చేయవలసిన పని. ఎక్కువగా ఏమీ చేయక్కర్లేదు. సులభతరం చేసేసారు. మనము పూర్తిగా శరణాగతి పొందే విధానాన్ని సులభతరం చేసేసారు. ఆచరణ యోగ్యంగా చేసేసారు శ్రీల ప్రభుపాదుల వారు మనకి. అందుకని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం కదా! 4 నియమాలు పాటించండి. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడము. మనం ఇప్పటికే శ్రవణం అనే కార్యక్రమంలో నిమగ్నమైనాం. శ్రవణం, కీర్తనం. అది దేన్ని ప్రోధి చేయాలి మనకి? కీర్తనం. వ్యక్తిగత కీర్తననే జపము. సామూహిక కీర్తనమే సామూహికంగా జపించడమే కీర్తనం. వ్యక్తిగతంగా కీర్తించడము అంటే జపము, సామూహికంగా జపం చేయడమే కీర్తనము. ఏ రకమైన జపం చేయాలి? హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యథా. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. దీని మీద మనకి సంపూర్ణ విశ్వాసం పెరగాలంటే మనము ఏం చేయాలి? భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించాలి. భక్తుల సాంగత్యాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే మనము భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం సంతరించుకోవాలనేటువంటి ఆకాంక్ష పెరుగుతుంది.
శ్రవణం, కీర్తనం. శీల ప్రభుపాదుల వారి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు శీల ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని మనం స్వీకరిస్తున్నాము. భౌతిక బంధనాల నుంచి విముక్తి కావాలి అంటే మనకి స్వయంగా మనము భౌతిక బంధనాల నుంచి విముక్తులం కాలేము. మనకి భగవత్ కృప కావాలి. భగవత్ కృప మనకి భక్తుల ద్వారా లభిస్తుంది. మనకు అతి సులభంగా, అతి శీఘ్రంగా లభించేటువంటి శుద్ధ భక్తుల సాంగత్యం ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు. భక్తుల యొక్క సాంగత్యాన్ని ప్రతిసారి కూడా నువ్వు భౌతికంగానే స్వీకరించలేకపోవచ్చు. 2 రకాలుగా భక్తుల సాంగత్యాన్ని స్వీకరించవచ్చును. గురువు గాని, శుద్ధ భక్తుల సాంగత్యాన్ని స్వీకరించే విధానము వాణి, వాపు. వాపు అంటే భౌతికంగా వ్యక్తికి సేవనందించడము, ఆ శుద్ధ భక్తుని సేవనందించడము, గురువు సేవను చేయడము. వాణి అంటే వాణి కూడా సేవనే. అంటే ఏమిటి? శ్రీల ప్రభుపాదుల వారు మనకు ఉపదేశించినటువంటి నియమాలని నిష్టగా పాటించడం ద్వారా శ్రీల ప్రభుపాదుల వారి సేవలు నియుక్తులం కావచ్చు. అందుకని నిజంగా మన శ్రీల ప్రభుపాదుల వారి సాంగత్యాన్ని స్వీకరించి అతని సేవలో నియుక్తులమవడం అంటే ఆయన చెప్పినటువంటి సూత్రాల్ని మనం మన జీవితంలోకి అన్వయించుకోవడం. ఆయన చెప్పిన ప్రాథమిక సూత్రం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించమని చెప్పారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మంత్ర జపాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడం ద్వారా మనము కృష్ణ భక్తిలో స్థిరపడవచ్చును. తద్వారా శ్రీల ప్రభుపాదుల వారి కృపని మనం పొందవచ్చును. మనం స్వీకరించాలి. దీన్ని ఇతరులకి అందించాలి. ఎప్పుడైతే మనం నిష్టగా దీన్ని స్వీకరించి శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాన్ని అధ్యయనం చేస్తామో, ఇతరులకి అందించాలనేటువంటి ఆకాంక్ష సహజంగా మన హృదయంలో ఉద్భవిస్తుంది. మీ అందరికి కూడా ఈ అనుభూతి మీకు ఇప్పటికే చాలా మంది భక్తులు ఇప్పటికే ఆ అనుభూతిని చెంది ఉంటారు. మీరెప్పుడైతే శ్రద్ధగా జపిస్తూ శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు చదువుతారో, ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే మనం వాటి గురించి మాట్లాడడం మొదలెడతాం. ఇతరులకి ఈ పరిజ్ఞానాన్ని అందించడం మొదలెడతాం. అందుకని ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, భక్తుల యొక్క సాంగత్యం ద్వారా కృష్ణ చైతన్యంలో స్థిరపడి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి అనేటువంటి విషయాన్ని మనం పునర్నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఈ శ్లోకాలు మనకు కల్పిస్తున్నాయి. అది ఈ శ్లోకాల ముఖ్య సారాంశం. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సంప్రభుజీ